తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత త్వరగా అవుతుందని మేము అసలు అనుకోలేదు. ఎటువంటి టికెట్స్ ఏమీ లేకుండా అయితే మేము ఒక సంకల్పంతో అయితేనే బయలుదేరాం. యాక్చువల్లీ ముందైతే ఒక 2 months ముందైతే మేము టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నాం. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల మేము క్యాన్సిల్ అయ్యాం. మేము ఎలా ప్లాన్ చేసామంటే ఈ వీడియోలో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను. మేమైతే బస్ బుక్ చేసాము. టికెట్స్ అయితే ట్రైన్ టికెట్స్ కూడా అవ్వలేదు. అన్ని సడన్ గా అలా అయిపోయి బస్ కి టికెట్స్ బుక్ చేసుకొని అయితే మేము వైజాగ్ నుండి అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి బస్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్ గానా. కాకపోతే కొంచెం జైలు ఫీల్ అయినట్టు ఫీల్ అవుతారు, కానీ బస్ కూడా చాలా బాగుంది. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఇదే అండి ఆ బస్సు. వీడియోని ఎవరు అసలు స్కిప్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా చూడండి. ఇన్ ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా యూస్ కావచ్చు. దయచేసి చాలా జాగ్రత్తగా 2-3 అడిగి అయితే చేయండి. ఏం చేసినా ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. టికెట్స్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ త్వరగా అయిపోతుంది. 3 days లో కల్లా దర్శనం. అలా బ్రేక్లు అయితే ఇస్తున్నారు. ఇదండి బస్సు. మేమైతే అలా మా పాప చూడండి బాగా ఆడింది. నైట్ అయింది. మొత్తానికి మేమైతే మధ్యాహ్నం 2 గంటలకి వైజాగ్ అంటే దువ్వాడ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడ నుండి మాకు తిరుపతి వెళ్ళడానికి తెల్లారే 4 అయింది. తిరుపతి అయితే మేము చేరుకున్నాం. మా పాప చూడండి నైట్ టైం ఆడుతుంది. తెల్లారే 4 కల్లా మేమైతే వచ్చేసాము తిరుపతిలోని బస్ కాంప్లెక్స్ దగ్గర ఆపోజిట్ రోడ్ ఉంటది కదా, అక్కడైతే మేము దిగేసాం. ఇక్కడ తెల్లారైంది కదా అనేసి మేమైతే టికెట్స్ సర్వదర్శనం టోకెన్స్ కోసం అయితే లైన్ లో వెయిట్ చేద్దామని అయితే మేము వెళ్ళాము. శ్రీనివాస నివాసం దగ్గర అక్కడైతే చూడండి అసలు చాలా దారుణంగా ఉంది లైన్. చాలా అంటే చాలా ఎప్పటి నుండో నైట్ 11 గంటల నుండి లైన్ కాస్తున్నారంట. మాకు వచ్చేసరికి అతను అన్నారు, అక్కడ ఉన్న సెక్యూరిటీ అన్నారు, మీకు మేబీ టికెట్స్ ఉండకపోవచ్చు అన్నారు. ఆయన మేము ఏమో ఆశతో అయితే మేమైతే లైన్ కట్టాము. అలాగా 2-3 hours లైన్ కట్టిన తర్వాత 6:30కి అలా తెలిసిపోయింది మాకైతే టికెట్స్ లేవు. చూడండి ఎంత మంది ఉన్నారో, అసలు చాలా మంది ఉన్నారు. తిరుపతి మొత్తంలో 3 దగ్గరలో అయితే రోజును ఇలా టికెట్స్ అయితే ఇస్తారు. అవి బస్ కాంప్లెక్స్ దగ్గర శ్రీనివాస నివాసం, రెండవది విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటది. నెక్స్ట్ 3వది భూదేవి కాంప్లెక్స్, ఇది టెంపుల్ కొంచెం అరౌండింగ్ దగ్గరలో ఉంటది. మేమైతే ట్రై చేసాం కానీ టికెట్స్ అయితే లేదు. మీరు ఎలాంటి టికెట్స్ కావాలంటే అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మన దర్శనం ఆ టికెట్ తీసుకుంటే పలానా సర్టెన్ టైం కానీ చెప్తారు. ఆ టైం మనం వెళ్తే సరిపోద్ది. ఈ లోపు మిగతా ప్లేసెస్ టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ అన్నీ చూసుకుంటే సరిపోద్ది. మాకైతే బ్యాడ్ లక్ అని చెప్పం, టికెట్స్ అయితే దొరకలేదు. మేమైతే ఇంకా సర్వదర్శనం భాగంగా ఉచిత దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం. సుపదం సంవత్సరం లోపు కరెక్ట్గా సంవత్సరం లోపు పిల్లలకైతే సుపదం పథకం కింద అసలు దర్శనం చాలా త్వరగా అయిపోద్ది. మా పాపకి 1.5 year పైనే కదా, మాకైతే అవ్వలేదు. ఏ విధంగా ట్రై చేసినా ఇంకెందుకులే ఉచిత దర్శనానికి వెళ్ళిపోదాము అనేసుకొని ఉచిత దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. చూడండి అక్కడ నుండి తిరుపతి బస్ స్టాప్ నుండి మళ్ళీ మెయిన్ తిరుపతి పైకి తిరుమలకి వెళ్ళడానికి అయితే మేము బస్సు అయితే ఎక్కాము. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఆ కొండలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఉచిత దర్శనం అలా 3 విధాల టోకెన్స్ విధంగా కాకుండా మెట్ల మార్గం ద్వారా ఉంటది. 2 రకాల మెట్ల మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. కాలినడక వెళ్తే వాళ్ళకి వేరే దర్శనం ఉంటుంది, వాళ్ళకి కూడా త్వరగా అవుతుంది. ఎక్కువసేపు నడాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా లైన్ లో కూడా దగ్గర 5 kilometers నడిచి ఉంటాం మేము. నీట్ గా చేశారంటే మొత్తం ఇప్పటి వరకు నాణ్యాలని అన్నిట్లోని అంటే చాలా నీట్ గా అఫీషియల్ గా అన్ని బాగా చక్కగా ఎటువంటి అమౌంట్ అని ఖర్చు లేకుండా చాలా స్పీడ్గా అయిందని నా ఒపీనియన్. మీరేమంటారో చెప్పండి. చూడండి ఇక్కడైతే మేము ఎక్కడికక్కడ టూల్ గేట్స్ కానీ ఇవన్నీ మనకి ఇండికేట్ చేయడానికి అన్నీ పెట్టారు నీట్ గా. మీరు ఖచ్చితంగా తిరుపతి వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే తెలుసుకోండి. మీకు ఏదైనా తెలియకపోతే ఒక 2-3 అడగండి. ఖచ్చితంగా అందరూ ఒకేలా చెప్పట్లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. మేమైతే వెంకటాద్రి నిలయంకి అయితే వెళ్ళాము. ఆ పక్కనే బస్ స్టాప్ ఆఫ్ చేసేస్తే వెంకటాద్రి నిలయంకి వెళ్ళాము. మాకు రూమ్స్ ఏమీ దొరకలేదు, అందుకని మేము లాకర్స్ తీసుకున్నాం. చాలా రష్ గా అయితే ఉంది. లాకర్స్ తీసుకొని లగేజ్ పెట్టేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయి మేమైతే టిఫిన్కి అయితే వెళ్ళాము. స్వామివారి ప్రసాదానికి అయితే వెళ్ళాము. లైన్లోని చాలా బాగుంది. అసలు ఎలా వచ్చేస్తుందో ఆ టేస్ట్ అసలు తెలీదు, చాలా బాగుంది. అక్కడే పక్కనే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఆ టెంపుల్ బయటనే మేము ముందు మొక్కుకొని స్వామివారిని తలుచుకొని చూడండి ఎంతమంది భక్తులు. అదే టెంపుల్, తిరుపతి టెంపుల్ వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ ఎదురుగానైతే ఈ జ్యోతి దగ్గర అందరూ దండం పెట్టుకొని అయితే కొబ్బరికాయలు కొట్టి తమ దర్శనాన్ని ప్రారంభిస్తున్నారు. మేము కూడా అలాగే చేసాము. మళ్ళీ మేమైతే అలా తీసుకొని మా దర్శనానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను, చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాను. మా పాప కూడా అంతే సహకరించింది.
చాలా అంటే చాలా బాగా సహకరించింది. మేమైతే దర్శనానికి ప్రారంభం అయిపోయాం అక్కడ కొబ్బరికాయ కొట్టేసి. చూడండి బస్సు అక్కడి నుండి బస్సులు ఉంటాయి ఫ్రీగానే. అసలు అది స్వచ్ఛంద రథము సంథింగ్ అలా ఉంటుంది. ఆ రథం అనేసి రాసి ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది వెహికల్. చూడండి లైన్ కూడా అసలు భక్తులకి ఎటువంటి డిస్కంఫర్ట్గా లేకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. ఎక్కడికక్కడ ఫ్యాన్లు, చుట్టూ గ్రిల్స్ తోని, పైన కూడా ఎండ కానీ వాన కానీ తగలకుండా. అయితే మా దర్శనం అయితే త్వరగా అయిపోయింది. కాకపోతే అంటే ఎక్కువ కాసేపు ఒక దగ్గర ఒక అరగంట అలా వెయిట్ చేసాము. అలా వెయిట్ చేసుకుంటూ అయితే వెళ్దాము. మధ్యలోన స్నాక్స్, టీలు, కాఫీలు ఏవి కావాలితే అవి, పాలు, టీలు కాఫీలు అంటాను సారీ పాలు, బిస్కెట్స్, ప్రసాదాలు అయితే పంచిపెడుతున్నారు. ఇక్కడ చూడండి అసలు ఎంత ఖాళీ లేనట్టు మనకు అనిపిస్తుంది. ఎంత మధ్యలో పాపం తీసుకుని వెళ్ళామా అని ఫీల్ అవ్వక్కర్లేదు. చాలా ప్రశాంతంగా అయితే అయ్యింది. ఎవరికైనా పెయిన్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు ఉంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అదే డాక్టర్ ప్లస్ మెడిసిన్ అయితే అందిస్తున్నారు. చాలా బాగా టేక్ కేర్ చేశారు. మేము స్టార్ట్ అవ్వడం అయితే 1:32కి అలాగా ఆ టైంకి అలాగ మేమైతే స్టార్ట్ అయ్యాము. దర్శనానికి లైన్ కట్టి అలా వెళ్తూ ఉన్నాం. మాకు అలా ఎగ్జాక్ట్గా 12:30 లోపు అయిపోయింది దర్శనం. కాకపోతే ఎక్కువ వెయిటింగ్ చేసాం. అలా కాసేపు నడడం, వెయిటింగ్ చేయడం అలా చేసాం. అసలు చాలా ఇదే త్వరగా అయిపోయింది అనిపించింది నాకు. తిరుపతి లడ్డు అంటే ఎవరికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా గోవిందా అని పెట్టండి. ఎవరైనా తిరుపతి వెళ్ళి ఉంటే తెలియచేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియో అనేది నాకు ఖచ్చితంగా తెలియడం కోసం కామెంట్ చేయండి. అలా అయితే ఈవినింగ్ అయితే అయింది. మొత్తం కొంచెం స్పీడప్ అయింది. ఫస్ట్ 24 hours ఎక్కడికక్కడే ఇండికేట్ చేస్తున్నారు ఎంత టైం పడుతుంది అంచనా దర్శనానికి. కానీ కేవలం 9 hours అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ కొలను. అలా అయితే మా దర్శనం 1 గంటకి ఇలా అయిపోయింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఎంత త్వరగా ఇంతలాగా పడిన కష్టం అంతా స్వామివారిని చూసిన తర్వాతే పోద్ది. అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ రూపం. మేమైతే బయటకు వచ్చిన తర్వాత లడ్డూలకే ఒక 2 గంటలు ఇలా అయింది, గంట పైనే. తర్వాత ఫోన్స్ తీసుకొని లగేజ్ తీసుకొని మేమైతే వచ్చేసరికి చాలా టైం పట్టింది. మేము అక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నాం, విజయవాడ అయితే వెళ్తున్నాం. సెకండ్ ట్రిప్ అంటే సెకండ్ అందులో భాగంగా విజయవాడ అయితే వెళ్తున్నాం. చూడండి మేమైతే స్టార్ట్ అయిపోయాం విజయవాడ. ఇదే అండి మన నది కృష్ణమ్మ. వచ్చేసాము మేమైతే విజయవాడ అయితే వచ్చేసాము. వాటర్ లేదేంటి అని అనుకున్నాను. అప్పుడు అనిపించింది అక్కడ ఆనకట్ట దగ్గర అక్కడ గేట్స్ క్లోజ్ చేశానని, ఏంటి ఇంత వాటర్ తక్కువ ఉందా అనేసి అనుకున్నాను. మేమైతే విజయవాడ త్వరగానే వెళ్ళిపోయాము. నైట్ బయలుదేరాం తిరుపతి నుండి. మార్నింగ్ కల్లా విజయవాడ వచ్చేసి 11 ఆ టైం అయింది. వచ్చేసి ఫ్రెష్ అయిపోయి అదే అండి విజయవాడ దుర్గమ్మ టెంపుల్. కృష్ణానదికి ఆనుకునే ఉంది టెంపుల్, పైన కొండ పైన ఇంద్రకీలాద్రి అంటారు కదా. మేమైతే విజయవాడ నుండి ఫ్రెష్ అయిపోయి అక్కడే అన్నీ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాం. మళ్ళీ అక్కడ నుండి కొండ మీదకి మళ్ళీ కొంచెం బస్ కానీ ఆటో కానీ అదే ఏదైనా ఎక్కి కొండపైకి ఎంతో టైం పట్టదు. ఇదండి విజయవాడ కూడా చాలా నీట్గా ఉంది. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఏరియా మొత్తం నీట్ మంచి కలర్స్ వేసారు చుట్టూ. ఇదే అండి మన ప్రకాశం బ్యారేజ్. చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఇక్కడైతే బయటన కృష్ణానది స్నానవాటిక దగ్గర బయటన చాలా ఇదిగా అమ్ముతున్నారు అన్నిని. మా పాపకైతే తలనీలాలు తిరుపతిలో కత్తిలు ఇచ్చాం. స్వామివారికి దుర్గమ్మకు కూడా మొత్తం తలనీలాలు పేరు పెట్టుకున్నాం. తలనీలాలు ఇచ్చేద్దామని గుండె అయితే చేపించేసి స్నానం అయితే చేస్తున్నాం. ఇదే అండి కృష్ణానది. చూడండి ఎంత బాగుందో. మా పాప కూడా బాగా అల్లరి ఆడుతుంది ఫుల్గా వాళ్ళ డాడీతోని. స్నానం అయితే అయిపోయింది. స్నానం అయితే అక్కడే అన్నీ ఉన్నాయి మార్చుకోవడానికి. కానీ మళ్ళీ మనం నది వాటర్ చేయకపోతే డైరెక్ట్ ట్యాప్ వాటర్ కూడా ఉంది. చాలా పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్గా మేమైతే రెడీ అయిపోయాం. ఇలా అయితే మా కనకదుర్గ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. తర్వాత మేము రిటర్న్ వచ్చేసాం. ఎందుకు ఈ వీడియో అలా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.